हेलो गाइस वेलकम बैक टू मై ఛానల్ దర్శిని డైరీస్। ఈ రోజు వీడియోలో హరియాలి చికెన్ ఆర్ గ్రీన్ చికెన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి సింపుల్ చికెన్ ఫ్రై అనేది చూపిస్తాను। వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి। ఈ రోజు హరియాలి చికెన్ ఫ్రై చేయడానికి నేను 250 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను। మీరు కావాలంటే విత్ బోన్ తో కూడా చేసుకోవచ్చు। ఇందులోకి కావాల్సింది హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి తీసుకోవాలి। ఇవన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి। గ్రీన్ చికెన్ ఫ్రైలోకి ఇప్పుడు గ్రీన్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది। ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి। తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోండి। ఇందాక మనం పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి యాడ్ చేసాము। ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు। తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/4 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోండి। ఇందులో మనం ఇంకా కారం పొడి అనేది యూజ్ చేయము, అందుకోసమే మీరు కారము మీ చికెన్కి మీరు ఎంత తింటారు అనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి టేస్ట్కి తగ్గట్టు మిక్సీ పట్టుకునేటప్పుడే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి। ఒకవేళ తక్కువైంది అనిపిస్తే ఇక్కడ మాత్రం కారం పొడి కొంచెం యాడ్ చేసుకోండి। ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ గ్రీన్ చికెన్ కలర్ అనేది మారిపోతుంది। ఇదంతా కూడా ఉండలు లేకుండా ఒకసారి మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఈ గ్రీన్ పేస్ట్లో ఆల్రెడీ మనం చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ గ్రీన్ పేస్ట్ మసాలాలో వేసి ఈ చికెన్కి మొత్తం కూడా ఆ గ్రీన్ పేస్ట్ మసాలా పట్టేలాగా ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోండి। ఈ మ్యారినేషన్ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయకండి। మ్యారినేట్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుంది అండ్ మసాలాలు కూడా చికెన్కి బాగా పట్టుకుంటాయి। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేయండి। ఫస్ట్ చికెన్ పీసెస్ అయితే డ్రాప్ చేయగానే ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి। మీకు డ్రైగా కావాలనుకుంటే ఇట్లా హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా రిలీజ్ అయ్యి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది। లేదు మీరు వెట్గా కొంచెం తింటారనుకుంటే మూత పెట్టుకొని కుక్ చేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఇంకొంచెం మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కుక్ చేసుకోండి। మ్యాక్సిమం ఒక 15 to 20 మినిట్స్లో ఈ చికెన్ ఫ్రై అనేది అయిపోతుంది। నేను కొంచెం డ్రైగా చేశాను, అందుకే కొంచెం మీకు అడగట్టినట్టు అనిపిస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి చేసినందుకు। మీరు కావాలనుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు। అంతే, మన టేస్టీ గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది। ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।